మనిషి తన జీవితాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గుడిసెలో జీవించిన వాడు కష్టపడి సంపాదించి తన పిల్లల్ని చదివించి వారు ఒక గమ్యం చేరాలనే ఉద్దేశంతో పోరాడుచున్నటువంటి వ్యక్తిగా మనిషిని మనం చూస్తున్నాం. దేవుడు మనిషిని మకుటముగా సృష్టించాడు, తలమాణిక్యముగా పెట్టాడు. తన సృష్టి యావత్తుకు మకుటమే మనుష్యుడు. ఆయనను దేవుడు స్థలగా ఉంచాడు. నరుడు సమస్తము చేయగలిగిన జ్ఞానములోనికి దేవుడు నరుని తీసుకొచ్చాడు. దేవుని సృష్టి మహాత్మ్యం ఎంత అద్భుతం! దేవుడు సమస్తమును తన మహిమ కొరకు చేశాడు. మానవునికి సమస్త అధికారం దేవుడిచ్చాడు. మనకు ఒకవేళ దేవుడు తాళపు చెవి ఇవ్వకపోతే మనం కూడా లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్ అని చెప్పినప్పుడు తిరిగే వాళ్ళుగా ఉంటాయి. మా ఊరిలో చాలా ఏనుగులు ఉన్నాయి. అడవి ఏనుగులను తీసుకొచ్చి దాన్ని ట్రైనింగ్ ఇచ్చి, ఏనుగులకు ట్రైనింగ్ ఏనుగులే ఇస్తుంది. అడవిలో ఉన్న పెద్ద పెద్ద చెట్లు నరికితే ఈ ఏనుగులు దాన్ని లాక్కొని రోడ్డు దాకా తీసుకొస్తారు. మళ్ళీ దాన్ని లారీలో లోడ్ చేయడానికి అవి హెల్ప్ చేస్తుంది. ఆ విధంగా వాటిని వాడుకుంటారు. సో వాటికి ట్రైనింగ్ ఇచ్చి వాటిని ప్రయోజనకరమైన ఒక జీవిగా మారుస్తూ ఉంది. మనిషి దేవుని మహాకృపను బట్టి, దేవుని జ్ఞానమును బట్టి మనిషి మెరుగైన జీవితాన్ని ఇష్టపడుచున్నాడు. తన ఆహార విధానమును మెరుగుపరచున్నాడు, తన వస్త్ర విధానమును మెరుగుపరచుచున్నాడు, తన మాటల శైలి మెరుగుపరచుచున్నాడు, తన భావోద్రేకతలు మెరుగుపరచుచున్నాడు, కీడు చేయకుండా జీవించడానికి నేర్చుకుంటున్నాడు, సహనం కలిగి ఉండడానికి నేర్చుకుంటున్నాడు, క్షమించడానికి నేర్చుకుంటున్నాడు, సహాయం చేయడానికి నేర్చుకుంటున్నాడు, ప్రేమించడానికి నేర్చుకుంటున్నాడు, పర్వాలేదులే పోనీలే అని అనుకోవడానికి నేర్చుకుంటున్నాడు. మనిషి తన జీవితంలో ఎన్నెన్నో డెవలప్మెంట్స్ పొందుచు దైవ చిత్తం నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సమస్తము మనిషికి దేవుడు ప్రయోజనకరమైనదిగా అనుగ్రహించాడు.